శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మనకు పెద్దతుమ్మల గ్రామంలో వెలిసినటువంటి కోదండరామస్వామి దేవాలయము సుమారుగా 1200 సంవత్సరాల క్రితం చాలా పురాతనమైనటువంటి దేవాలయము. ఈ యొక్క దేవాలయము మనకు భారతదేశంలోనే 2 దేవాలయాలుగా ప్రసిద్ధింపబడ్డాయి. అందులో ఒకటి గుజరాత్లోను, ఒకటి మన కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి పెద్దతుమ్మల గ్రామంలో వెలిసినటువంటి కోదండరామస్వామి దేవాలయము. ఈ దేవాలయము స్వామివారు చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదింపజేసేటువంటి వాడు. ఇక్కడ ఉన్నటువంటి దర్శనం చేతనే నవగ్రహ దోష నివృత్తి అంతా కూడా అయి తద్వారా అందరికీ కూడా భక్తులందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సీతారాముల వారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి మూల విరాటులో ఆ పీఠ ఏదైతే ఉన్నదో చాలా విశేషమైనటువంటి పీఠము. ఆ పీఠమంతా కూడా శాలిగ్రామ రూపంగా ఉంటుంది. ఇక్కడ ఆ తోరణం కూడా ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు ఎలా చెక్కారో తెలియదు కానీ అంత చక్కటి విశేషమైనటువంటి తోరణం అది. అలాగా మనకు దేశంలో 2వ దేవాలయము మనకు పెద్దతుమ్మల గ్రామంలో మనకు ఉండడం అనేటువంటిది ఇక్కడ చేసుకున్నటువంటి భక్తుల యొక్క ఫలితము. ఈ దేవాలయము చాలా ఏళ్ళుగా ఇలాగే ఉండిపోవడము, తద్వారా ఈ దేవాలయము ఉరుకుందయ్యరన్న స్వామి దేవస్థానంలో అడాప్షన్ అవ్వడము. అక్కడ మనకు దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ కె వాణి గారు డిప్యూటీ కమిషనరు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం యొక్క బాధ్యతలన్నీ కూడా ఉన్నాయి. అందువల్లనే ఉరుకుందయ్యరన్న స్వామి దేవస్థానము నుండి వచ్చినటువంటి మహాదేవప్ప స్వామి, అలాగే వేద పండితులు, అర్చక బృందము, అలాగే పాలక మండల సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, అలాగే అశేష భక్తజనమైనటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అత్యంత వైభవోపేతముగా స్వామివారి యొక్క కళ్యాణం శ్రీరామనవమి నాడు స్వామివారికి విశేషంగా జరగడం జరిగినది. అందున ఈ యొక్క స్వామివారికి కళ్యాణం తర్వాత జరిగేటువంటి నాట్య కచేరీలన్నీ కూడా చక్కగా విశేషంగా జరగబడుతూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, అందరూ కూడా స్వామివారి యొక్క పెద్దతుమ్మలంలో గ్రామంలో ఉన్నటువంటి కోదండరామస్వామి వారి యొక్క దర్శనం చేతనే జీవనమంతా కూడా సుఖ సంతోషమయమవుతుంది అనేటువంటి విషయాన్ని తథ్యంగా తెలియజేస్తూ ఇంతటితో స్వస్తి పలుకుతూ ఉన్నాము. జై శ్రీరామ్.